నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల వేటలో పడ్డాయా? కారు పార్టీ ఇద్దరు నేతలను లైన్లో పెట్టిందా? గెలుపు జోష్తో ఉన్న హస్తం పార్టీ సైతం అభ్యర్థిని ఎంపిక చేసేసిందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. మరి ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి? బైపోల్ జరిగితే ఎవరిది గెలుపు? ఈ ప్రశ్నలు ఖైరతాబాద్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి ఎక్కువ అవకాశాలున్న నియోజకవర్గాలలో ఖైరతాబాద్ ముందు వరుసలో ఉంది. 2023లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అటు తర్వాత ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. దీంతో ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వేటు వేసేంత వరకు ఉండకూడదని దానం భావిస్తే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం. సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ చేజారిపోయింది. కాంగ్రెస్తో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో రిజల్ట్స్ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ బీఆర్ఎస్కు నిరాశ ఎదురైంది. సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ కాలేదు. ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరుకుంది. దీంతో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చేలా ఉంది. ఈ క్రమంలోనే తగ్గేదేలే, గెలిచి తీరాల్సిందే అనే పట్టుతో ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో దానంపై వేటు పడుతుందని, ఉప ఎన్నిక వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే పీజీఆర్ బ్రాండ్తో మైలేజ్ పొందాలని భారీ స్కెచ్ కూడా వేసిందని తెలుస్తోంది. ఈసారి తమ అభ్యర్థిగా అక్క లేకపోతే తమ్ముడిని బరిలో దించాలని గులాబీ దళం ప్లాన్ చేసిందని సమాచారం. నిజానికి ఖైరతాబాద్ పీజీఆర్కు కంచుకోట. ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ఆ నియోజకవర్గంలో పీజీఆర్ అభిమానులు ఇంకా ఉన్నారు. అందుకే ఆయన బ్రాండ్తో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తుందట బీఆర్ఎస్. ఈ క్రమంలోనే పీజీఆర్ వారసులైన విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డిలో ఎవరో ఒకరిని తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించాలనే యోచనలో ఉందని తెలుస్తోంది. అయితే పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఈ విధంగా చేస్తే విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే యోచనలో గులాబీ పార్టీ ఉందని సమాచారం. అయితే పీజీఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి 2009లో శిరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు తర్వాత 2014లో ఖైరతాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే అదే ఏడాది ఆగస్టులో బీఆర్ఎస్లో చేరారు ఆమె. ఇక 2016, 2019లో 2 సార్లు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచారు. 2018లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించగా పార్టీ నిరాకరించింది. దీంతో ఆమె కారు దిగి 2022 జూన్లో కాంగ్రెస్ గూటికి చేరింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అటు తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచి దానం కూడా కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానంపై వేటు పడినా, అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసినా ఉప ఎన్నిక వచ్చేస్తుంది. అలాగే కాంగ్రెస్ నుంచి మళ్ళీ దానం నాగేందరే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే విజయారెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించి పార్టీ టికెట్ ఇవ్వాలని భావిస్తుందట గులాబీ పార్టీ. పీజీఆర్ బ్రాండ్ను తెరపైకి తెచ్చి మైలేజ్ పొందే స్కెచ్ వేసిందని తెలుస్తోంది. ఒకవేళ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకపోతే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్లాన్ బి కూడా రెడీ చేసుకుందట. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని రంగంలోకి దించనుందని తెలుస్తోంది. తండ్రి మరణం తర్వాత 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విష్ణువర్ధన్ రెడ్డి అటు తర్వాత అంటే 2014, 2018లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరారు. మొన్న కూడా జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ హైకమాండ్ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు అవకాశం ఇచ్చింది. కానీ ఖైరతాబాద్లో మాత్రం విజయారెడ్డి రాకపోతే విష్ణుకే టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉందని సమాచారం. పీజీఆర్ కొడుకుగా విష్ణువర్ధన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్, ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్లో దానం నాగేందర్కు గట్టి పోటీ ఇస్తారని కారు పార్టీ భావిస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్ బైపోలలో
విజయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి విజయాన్ని సాధించాలని పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అంతేకాదు, ఎలాగైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉందని సమాచారం అందుతోంది. ఇక హస్తం పార్టీ తరపున అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున ఆయనే బలమైన నేత. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు వరుసగా వస్తున్న ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ విజయ పందా కొనసాగిస్తోంది. నిజానికి ఈ వరుస విజయాలకు ఆయన నాయకత్వమే ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు. పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నప్పటికీ పార్టీని ఒకే త్రాటిపై నడిపిస్తున్నారు ఆయన. అంతేకాదు, విజయాలను సైతం తెచ్చిపెడుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నాయకత్వంపై పార్టీ హైకమాండ్ సైతం పూర్తి నమ్మకంగా ఉంది. ఆయన దిశానిర్దేశంలో ఖైరతాబాద్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా వేటు పడుతుందన్న చర్చ జోరందుకుంది. వేటు పడినా లేక ఆయన కూడా రాజీనామా చేసినా స్టేషన్ గన్పూర్లో సైతం ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి రంగంలో దిగనుండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బరిలో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు, రాజయ్య ఇప్పటికే బీఆర్ఎస్ తరపున ప్రచారం సైతం మొదలుపెట్టారని సమాచారం. మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గానికి అయితే ముందుగా బైపోల్ రావడం ఖాయమనే చర్చ జోరుగా కొనసాగుతోంది. మరి ఈ నియోజకవర్గ బై ఎలక్షన్ లో కారు స్టీరింగ్ ను అక్కా తమ్ముళ్లలో ఎవరు తిప్పుతారు? పీజేఆర్ బ్రాండ్ కారుకు కలిసి వస్తుందా? జూబ్లీ జోష్తో ఉన్న కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.